శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ బలిచక్రవర్తి దేవేంద్రుని చేతిలో ఓడిపోయి శుక్రాచార్యుని యొక్క తన కుల గురువైనటువంటి శుక్రాచార్యుని యొక్క అనుగ్రహంతో బ్రతికి బట్టగట్టాడు. శుక్రాచార్యుడు తన గురువు, శుక్రాచార్యుని చేత రక్షింపబడ్డాడు. బలిచక్రవర్తికి బలం కలగాలి అని శుక్రాచార్యుడు దగ్గర ఉండి విశ్వజిత్ అని పేరు కలిగినటువంటి ఒక యాగాన్ని చేయించాడు. ఆ యాగగుండంలో నుంచి బంగారపు రథం, అలాగే ధనస్సు, అమ్ముల పొది, ఎన్నో అన్నీ వచ్చినాయి, గుర్రాలు, అలాగే శంఖాలు. ప్రహ్లాదుడు పూలదండ ఇచ్చాడు, వాడిపోయినటువంటి పూలదండ. శుక్రాచార్యుడు ఒక శంఖాన్ని ఇచ్చాడు. ఇక విజయ గర్వంతో తన ప్రతీకారం నెరవేర్చుకోవాలి అని బలిచక్రవర్తి దేవలోకానికి వెళ్ళాడు. ఆ దేవలోక వర్ణన జరుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి దేవలోకంలో అనేకమైనటువంటి సుందర దృశ్యాలు చూచాడు. కల్పవృక్షాలు, కామధేనువులు, అప్సరసలు, అలాగే కారండవాలు, పెద్ద పెద్ద మేడలు, ఆకాశాన్ని తాకేటువంటి మేడలు చూచాడు. కిటికీల సందులలో నుంచి వస్తున్నటువంటి కర్పూరపు, కుంకుమపు, సాంబ్రాణి పొగలను చూచి నల్లని మేఘాలను కొని పురులు విప్పి నాట్యమాడుతున్నటువంటి నెమలల యొక్క కేరింతలు చూచాడు. బ్రహ్మాండంగా వీరులు ఆ కోట గోడల మీద శతఘ్నులతో ప్రకాశించేటువంటి వీర సమూహాన్ని చూచాడు. కత్తులు, శూలాలు మొదలైనటువంటి ఆయుధాలతో తల్లతల్ల మెరుపులు దిక్కులతో అంచుల వరకు వ్యాపిస్తూ ఉంటే, చక్రాల ధ్వనులు ఉరుముల వలె ధ్వనిస్తూ ఉంటే, వీరుల శర వర్షాలతో మేఘాల వలె ఒప్పుతున్న రథాలు రాజిల్లుతూ ఉన్నాయి. ఆ రథాలకు సూర్యుని యొక్క గుర్రాలను, వాయువును, మనస్సు కూడా దూసుకొని వెళ్ళగలిగినటువంటి వేగవంతమైనటువంటి పరిగెత్తగలిగినటువంటి గుర్రాలు పొంచబడి ఉన్నాయి. ఆ పట్టణంలో ఎత్తైనటువంటి తెల్లని మదపుటేనుగులు ఉన్నాయి. ఆ మదపుటేనుగుల చెక్కిళ్ల మీద మద జల కణాలు సమూహాలు సహస్ర నయనుడైనటువంటి దేవేంద్రుని ఔదార్య విశేషాలను లెక్కిస్తున్నవా అన్నట్లున్నాయి. ఇంద్రుని సందర్శించడానికి గుమిగూడినటువంటి సమస్త దిక్పాలకులు శుభంకరములైనటువంటి బంగారు కరకంకణాల నుండి రాలిన ధూళి కణాలు ఆ పట్టణంలో వీధులన్నిటినీ నిండిస్తూ ఉన్నాయి. ఆయనను చూడడానికి వచ్చారు చాలామంది దిక్పాలకులు. వాళ్ళ యొక్క కంకణాల యొక్క ధూళి అలా వీధుల నిండా పడిపోయింది. ఆ మార్గాలకు పైభాగాలలో లక్షల కొద్ది విమానాలు వస్తూ పోతూ ఉన్నాయి. అవి రోహణ పర్వత చర్యలపై వెలుగుంది. అలా వెలుగొందుతూ చక్కగా వెలుగులు వెదజల్లుతూ ఉన్నాయి ఆ విమానాలన్నీ. ఆ విమానాలలో తమ ప్రియులతో విహరించేటువంటి అందగత్తెలు భేరీ, వీణా, పణవ, మద్దెల, బాకా, శంఖం మొదలైనటువంటి వాటిని మ్రోగిస్తూ వాటికి తగినట్లుగా పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు. ఇంకా ఆ నగరంలో చతుష్పదాలలో, గృహ పరంపరల ముంగిళ్లలో పెద్ద పెద్ద రత్నాల దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దేదీప్యమానమైనటువంటి సభామండపాలలో
చింతామణులు ప్రకాశిస్తూ ఉన్నాయి. అది స్వర్గలోకం కదా. స్వర్గపట్టణం సముద్రం మాదిరిలా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది. అంటే చేపలతో నదులతో పేరెన్నికగని ఉన్నది. దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో పేరెన్నికగని ఉన్నది. ఆ పట్టణం వేదవాక్యం మాదిరిలా అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది. ఇక్కడ రెండు అర్థాలు. స్వర్గపట్టణం సముద్రం మాదిరిగా అనిమిష కౌశిక వాహిని విస్తృతమై ఉన్నది. అంటే అనిమిషులు అంటే చేపకలా కన్ను కొట్టదు. చేపలతో నదులతో పేరెన్నికగన్నది అయి దేవతలతో ఇంద్రునితో ఆకాశగంగతో ప్రకాశించేటువంటిదిగా ఉన్నదని ఒక అర్థం. ఒక వేదవాక్యంలా ఉన్నది, అకల్మష సువర్ణ ప్రభూతమై ఉన్నది అన్నాడు. అంటే పవిత్రమైనటువంటి అక్షరాలతో నిండినది, నిర్మలమైనటువంటి బంగారంతో అతిశయించినది, ఒక వేదవాక్యంలా ఉన్నది. ఆ పట్టణం శివుని కంఠం మాదిరిలా భోగి రాజ కాంతమై ఉన్నది. అంటే సర్పరాజులతో ప్రకాశిస్తున్నది. అంటే శివుని యొక్క మెడలో ఎవరుంటారు? సర్పములు. ధనవంతులైనటువంటి ప్రభువులతో నిండి ఉన్నది. భోగం అని ఒక అర్థం. భోగరాజకాంతమై ఉన్నది. భోగరాజకాంతము అంటే భోగములతో నిండినది, ఐశ్వర్యములతో, ధనవంతుల యొక్క ప్రభువులతో నిండి ఉన్నది అని ఒక అర్థం. ఇక్కడ భోగ అంటే పాములు, సర్పములు. శివుని యొక్క మెడలో ఉన్న సర్పంల యొక్క కాంతుల్లా ఉన్నాయి అని ఒక అర్థం. ఆ పట్టణం జవరాలి యొక్క వక్షోజంలా సువృతమై ఉన్నది. ఆ పట్టణం సుందరి యొక్క వక్షోజం గుండ్రంగా ఎలా ఉంటుందో అలా అందముగా ఉన్నది. ఆ పట్టణం వృత్త సముదాయం, ఆ పట్టణం వృత్త సమూహం వలె సదా గురు లఘు నియమాభిరామమై ఉన్నది. గురువులతోనూ లఘువులతోనూ యతులతోనూ ఇక్కడ ఒక అర్థం. మంచి కవిత్వం గురువులు లఘువులు యతులు అని ఉంటాయి. ఇక్కడ అర్థం ఏమిటి అంటే గురు లఘువులు యతీశ్వరులు అంటే బృహస్పతి మొదలైనటువంటి మహనీయులతో ఉన్నది. ఒక పద్యంలా, ఒక వృత్త సమూహంలా ఉందన్నమాట. వృత్తం, చంపకమాల, ఉత్పలమాల పద్యాలుంటాయి, ఆ పద్యంలా ఉన్నది అన్నది ఒక అర్థం. అంటే వృత్తం అంటే గుండ్రంగా ఉన్నది అని ఒక అర్థం. ఆ వృత్తానికి గణాలు, అలాగే యతులు, అలాగే ఛందస్సు, గురువు, లఘువులని ఉంటాయి. ఇక్కడ గురువులంటే గురువులు జ్ఞానబోధ చేసేటువంటి వారితోనూ యతీశ్వరులతోనూ ఉన్నదని ఒక అర్థం. ఆ పట్టణం శ్రీరాముని యొక్క తేజస్సు వలె ఖరదూషణాది దోషాచరులకు చేరువ కానిదై ఉన్నది. అంటే కఠినమైనటువంటి నిందలు మొదలగు దోషాలు అక్కడ లేవు అని అర్థం అన్నమాట. ఖరదూషణం అంటే ఖరదూషణుడు అని రాక్షసులు ఉన్నారు. ఇక్కడ అర్థం ఏమిటి అంటే కఠినమైనటువంటి నిందలు దోషాలు లేకుండా ఉన్నది. ఆ పట్టణం విద్వాంసుని యొక్క చరిత్ర వలె అమలాంతరంగ జ్యోతమానమై ఉన్నది. సహృదయ యొక్క హృదయాలు నిర్మలంగా ఉంటాయి. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి పుణ్యాత్ముల చేత ప్రకాశింపబడుతున్నది ఆ స్వర్గం. ఆ పట్టణం అభిమానుని యొక్క ప్రవర్తన వల్లే సన్మార్గ భాతి సుందరమైనది. మంచి మార్గంలో మిక్కిలి చక్కగా ఉన్నది అని అర్థం. ఆకాశ మార్గంలో చుక్కల్లాగా అత్యంత అద్భుతమై ప్రకాశిస్తున్నది అని అర్థం. ఆ పట్టణంలో అందమైనటువంటి ఉద్యానవనం వల్లే రంభాచితాశోక పున్నాగమై ఉన్నది. అరటి చెట్లతో, అశోక వృక్షాలతో, రంభ అంటే కదళీ వృక్షాలు, రంభ అంటే ఇక్కడ రంభతో ఉన్నది అని ఒక అర్థం. అయితే రంభాఫలం అంటే మనం చక్కెర కేళీలు ఇవ్వంటాం. కదలి అంటే అరటిపండు. అలాగే చూత అంటే అరటి చెట్లతో కూడిన అరటి చెట్లు ఉన్నాయి. రంభ, అలాగే అశోక వృక్షాలు, పున్నాగ వృక్షాలు ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే రంభతో కూడి ఆనందంగా ఉన్నటువంటి పురుష శ్రేష్ఠులు ఒక అర్థం. అద్భుతమైనటువంటి వర్ణన. ఇది అందరి వల్ల కాదు, ఇది అందుకనే వినిపిస్తున్నాను. ఆ పట్టణం సురపొన్న వృక్షం వల్లే సురభి మనో విశేషమై ఉన్నది. సుగంధంతో కూడినటువంటి వృక్షాలతో ఉన్నది. కామధేనువులతో, దేవతలతో నిండి ఉన్నది అని ఒక అర్థం.
ఆ పట్టణం ఆదిశేషుని యొక్క శిరస్సు వలె క్షమా విశారదమై ఉన్నది. మహోన్నతమైనటువంటి భూమండలం అని అర్థం, విశేషమైనటువంటి క్షమాగుణం అని అర్థం. ఆదిశేషుడి శిరస్సు అంటే ఆదిశేషుని శిరస్సు మీద ఏముంటుంది? భూమండలం ఉంటుంది. భూమండలంలా ఉన్నది అని ఒక అర్థం. విశేషమైనటువంటి క్షమాగుణం, ఓర్పుతో ఉన్నది అని అర్థం. ఆ పట్టణం శరత్కాలం మాదిరిగా ధవళ జీమూత ప్రకాశితమై ఉన్నది. తెల్లని జీమూతములు అంటే మేఘాలు. శరత్కాలంలో ఉన్నటువంటి తెల్లని మేఘాలలా ఉన్నది అని ఒక అర్థమైతే, తెల్లని కొండలతో, జీమూతం అంటే కొండ కూడా ఉంది, కొండతో ప్రకాశిస్తున్నది. ఆ పట్టణం కృష్ణాజిన దానం వల్లే సరస తిలోత్తమమైనది. మంచి నువ్వులతో ఒప్పుతున్నది. అద్భుతం. తిలోత్తమ, తిలోత్తమ అంటే తిలలు, మంచి నువ్వులతో ఒప్పుతున్నది అని ఒక అర్థం. తిలోత్తమ రంభా ఉర్వశీ మేనక తిలోత్తములు ఉన్నారని ఒక అర్థం. ఆ పట్టణం ఉత్తమ పురుషుని వలె, ఉత్తమ పురుషుని యొక్క వాక్కు వలె అనేక సుధారస ప్రశస్తమైనది. అఖండమైనటువంటి తీయదనాన్ని వర్షించేది అని ఒక అర్థం. అఖండమైనటువంటి అమృత వర్షాన్ని కురిపిస్తుంది అని ఒక అర్థం. ఇంకా పట్టణం ఎలా ఉన్నది? వర్ష ఋతువు ప్రారంభము వలె ఉల్లసత్ ఇంద్ర గోపమైనది. అంటే ప్రకాశించేటువంటి ఆరుద్ర పురుగులు గలది అని ఒక అర్థం. ప్రకాశించేటువంటి ఇంద్రుని చేత రక్షింపబడుతున్నది అని ఒక అర్థం. ఒక పదానికి రెండు అర్థాలన్నమాట. ఆ పట్టణం ఇంకా నందీశ్వరుని మూపు వలె విచక్షురార్యాకృతమైనది, శివపార్వతులతో అలంకరింపబడినది అని అర్థం. వేల్పులు పెద్దలతో విరాజిల్లుతున్నది అని ఒక అర్థం. ఈ విధముగా ఐశ్వర్యవంతమైనటువంటి పరధన్యమైన ఆ అమరావతి నగరానికి చేరాడు బలిచక్రవర్తి. అద్భుతమైనటువంటి అమరావతి నగరం నిన్న ఈవేళ వర్ణించాం. ఆ నగరం కోట చుట్టూ చుట్టడానికి సైనికుల యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ కోటను చుట్టుముట్టండి, మార్గాలన్నీ అరికట్టి పట్టుదలతో ఉన్నారు వాళ్ళందరూ. దేవేంద్రుని యొక్క పట్టణంలో స్త్రీలు ఎల్లప్పుడూ నవయవ్వనవంతులే. వాళ్ళందరూ చిరునవ్వులతో సరికొత్తగా ఎప్పుడూ ఉంటారు. వాళ్ళకి ముసలితనం ఉండదు. స్వర్గంలో బాధలు ఉండవు, చెమటలు పోయవు, కన్నులు ఆర్పకుండా చూస్తూ ఉంటారు అనిమిషులు. వాళ్ళందరూ వయస్సు చెల్లినా ముసలితనం రాదు వాళ్ళకి, వయస్సులోనే ఉంటారు. ఒక 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకే ముసలితనం రాదు. దుష్టులను దరిచేరనీరు, దుష్టులు అక్కడికి వెళ్ళలేరు, పుణ్యాత్ములను ఎడబాయరు. అలాంటిది అద్భుతమైనటువంటిది స్వర్గం. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ నవయవ్వనంతో ఉంటారు, చిరునవ్వులతో ఉంటారు, కళ్ళు ఆర్పకుండా ఉంటారు. వయస్సు చెల్లినా ముసలితనం రాదు, దుష్టులను దరిచేరనివ్వరు, పుణ్యాత్ములను ఎప్పుడు కూడా దూరం చేసుకోరు. అది స్వర్గము అంటే. అమరావతి పట్టణాన్ని రాక్షసులు చుట్టుముట్టి విజయ శంఖాలు పూరించారు. వారి శంఖారావాలకు దేవతా స్త్రీలు గర్భాలు బ్రద్దలైనవి. ఆ గర్భాలలోని శిశువులు ఆవురమంటూ ఆక్రోశిస్తున్నారు. అంత భయంకరంగా మ్రోగిస్తున్నారు రాక్షసులు ఆ స్వర్గలోకంలో శంఖారావాలు. ఆ సమయంలో బలిచక్రవర్తి వచ్చి ముచ్చడించటం దేవేంద్రుడు తెలుసుకున్నాడు. దేవలోకాన్ని బలిచక్రవర్తి వారు ముట్టడించాడు అని తెలుసుకున్నాడు. కోటకు బలమైనటువంటి కాపలా ఏర్పాటు చేశాడు. దేవతావీరులతో కలిసి దేవమంత్రి అయినటువంటి బృహస్పతిని పిలిపించి బలిచక్రవర్తి దండెత్తి వచ్చినటువంటి సంగతి చెప్పాడు. అంతకుముందు తన చేతిలోనే ఓడిపోయినాడు, ఇవాళ ఎలాగొచ్చాడు, ఇంత సైన్యం ఎలాగా? వాడు ప్రళయాగ్ని వలె మండుతున్నాడు, క్రూరులైనటువంటి రాక్షసులతో కూడి వచ్చాడు. మనతో ఓడిపోయి ఈనాడు తిరిగి మనపైకే వచ్చాడు. ఏ తపస్సు వల్ల వీడికింత శక్తి కలిగింది? ఈ దుర్మార్గుడు ఎవరి సహాయంతో పొందినాడు? వీరిని గెలిచే మార్గము ఏది? ఏమి చెయ్యాలి? పరాక్రమంతో వీడిని రణరంగంలో ఎదిరించి నిలవగలిగినటువంటి వీరుడెవడు అని పలికాడు దేవేంద్రుడు బృహస్పతితో.
మన చేతిలోనే ఓడిపోయి మరల ఇంతటి శౌర్యంగా రావడానికి గల కారణమేమిటి? ఇతడు ఏ తపస్సు వల్ల ఈ శక్తిని పొందాడు? ఇతను ఎదిరించగలిగినటువంటి మార్గమేది? బలిచక్రవర్తి, ఈ బలిచక్రవర్తి ఆకాశాన్ని కబలించేటట్లున్నాడు. మేరు పర్వతం కంటే ఎత్తు పెరిగి విర్రవీగుతున్నాడు. కాలయముని వలె వచ్చి మన మీద పడ్డాడు. తిరగబడితే బ్రహ్మను కూడా వీడు భంగపరుస్తాడేమో అనేటువంటి భయం కలుగుతున్నది. ఇంద్రుడు వాపోయినాడు, బాధపడ్డాడు. ఇంద్రుడు మహాత్మా బృహస్పతితో అన్నాడు, ఆచార్యవర్య, రాజ్యాన్ని వీడికి వదిలిపెట్టడానికి వీలు లేదు, యుద్ధానికి వెళ్ళటానికి వీలు లేదు, వెళితే తిరిగి రాగలమనేటువంటి నమ్మకము లేదు. ఈ రాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోవటమేనా? ఇంత భయంకరంగా ఎలా వస్తున్నాడు? ఇతను చూస్తుంటేనే అసలు యుద్ధం చేయబుద్ధి కావటం లేదు. ఇదివరకు వేరు, ఇప్పుడు వేరు. వీరి బారు నుండి తప్పించుకునేటువంటి మార్గమేది? బ్రతుకు దారి ఏది అంటూ ఇంద్రుడు బృహస్పతితో పలకగానే బృహస్పతి అంటున్నాడు, దేవేంద్ర విను. బ్రహ్మవాదులైనటువంటి భృగువంశపు బ్రాహ్మణులు వీరికి బలసంపద సమకూర్చారు. ఈ రాక్షసుని ఎదిరించడానికి విష్ణువుకు శివునికి తప్ప, ఇతన్ని ఎదిరించాలి అంటే విష్ణువు శివుడు తప్ప నీకు కానీ నన్ను మించినటువంటి ఇతర ఏ శక్తి కానీ చాలదు. ఇతనికి బ్రాహ్మణుల యొక్క దివ్య ఆశీస్సులు పొంది వచ్చాడు, యాగాలు చేశాడు. నీవిప్పుడు రాజ్యాన్ని, రాజధాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే మంచిది, అదే మేలు. నువ్వు జయించలేవు. నీవు ప్రాణాలతో ఉండాలి అంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. పగవారికి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్ళీ తిరిగి రావటం మంచిది అని నా అభిప్రాయం. ఏదో ఒక రోజున ఇతని బలం తగ్గుతుంది. మనం అదును చూసి మరల మనం వద్దాం, మన రాజ్యాన్ని మనం పొందుదాం. ఇప్పుడు మాత్రం ఇతని యొక్క తపో వేడికి, పరాక్రమ శౌర్యానికి, అతను చేసినటువంటి తపస్సు, అతని యొక్క దీవెనలు, అతని యొక్క తేజస్సు ముందు మనము ఆగలేం. ఏ శక్తి పనికిరాదు. విష్ణువు శివుడు తప్ప ఇతన్ని ఆపగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు. బలికి బ్రాహ్మణుల యొక్క శక్తి వల్ల బలం సమకూరింది. ఇకపైన వీడు బ్రాహ్మణును గౌరవించడు. బలికి బ్రాహ్మణుల శక్తి వల్ల బలం కూరింది. దీనివల్ల ఇతని పరాక్రమం సన్నగలుగుతుంది. ఎవరి వలనైతే పొందాడో అంతవరకు శత్రువు పేరు ఎత్తవద్దు. ఏదో ఒకరోజు ఈ బ్రాహ్మణుని వల్లనే ఇతనికి క్షీణదశ కలుగుతుంది. నా మాట విను. శత్రువును ఎదిరించి జయించాలి, లేదా వానితో సమానంగానైనా పోరాడాలి, లేదా రణరంగంలో వీర మరణం పొందాలి. గెలుపు సమానత్వం మరణం కలుగుతుందని ఈ కలగనటువంటి పక్షంలో ముందుగా తొలగి వెళ్ళిపోవడమే మంచిది. 3 పనులున్నాయి: శత్రువును ఎదిరించడం, లేదా వానితో సమానంగా పోరాడడం, రణరంగంలో వీరమరణం పొందటం. ఈ 3 నువ్వు చేయలేవు. శత్రువుతో పోరాడలేవు, సమానంగా నిలబడలేవు, పోనీ వీరమరణాన్ని పొందలేవు. కాబట్టి తొలగిపోవటం మంచిది. పైగా బృహస్పతి ఈనాడు ఇంద్రుడికి సమయోచితమైనటువంటి కర్తవ్యాన్ని తెలియచేశాడు. ఆ మాటలకు ఇంద్రుడు, దేవతలు ఒప్పుకున్నారు. గురువుగారి మాటకి ఎలాగూ జయించలేం, ప్రాణాలతోనైనా ఉందాం. స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమకు ఇష్టమైనటువంటి రూపాలు ధరించి అనుకూలమైనటువంటి చోట్లకు వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ కామరూపులు కదా. బలిచక్రవర్తి పగవారు లేనటువంటి అమర రాజధానిని అనాయాసంగా ఆక్రమించాడు. దేవేంద్ర! దేవేంద్రుడు లేడు, దేవతలు లేరు, ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. ఎందుకని? ముందుగానే బలిచక్రవర్తి వస్తున్నాడని, బలిచక్రవర్తి యొక్క బలము తెలుసని, బలిచక్రవర్తి ఆవేశపరుడని, బలిచక్రవర్తి యొక్క ధాటి ముందు మనం తట్టుకోలేమని, బృహస్పతి యొక్క మాటలు విని పారిపోవడమే మంచిదని పారిపోయినారు. ఇప్పుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమ ఇష్టానురూపంతో ధరించి దేవతలందరూ అక్కడక్కడ నివసిస్తున్నారు. వెళ్ళిపోయినాడు ఎక్కడొకొకటి, చెట్టుకొహడు పొట్టకొహడు. బలిచక్రవర్తి పగవారు లేనటువంటి అమర రాజధానిని అనాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలను తన వశంపరుచుకున్నాడు. ఈ విధంగా విశ్వ విజేత అయి చాలా కాలం పాలించాడు బలిచక్రవర్తి.
శిష్యులపై వాత్సల్యం కలిగినటువంటి శుక్రాచార్యుడు మొదలైనటువంటి వారు బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధాయ యాగాలు చేయించారు. బలిచక్రవర్తి చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు శుక్రాచార్యుడు. ఆ రాజ్యం ఎలా ఉన్నది? అర్ధుల్వేడరు దాతలున్ చెడరు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోత్సవంబులున్ను దేవాగారముల్ వల్సు పూర్ణార్థుల్ విప్రులు వర్షముల్ కురియు కాళర్హంబులై ధాత్రికన్ సార్ధంబయ్యే వసుంధరాత్వము ఆసురేంద్రాధీసు రాజ్యంబునన్. బలిచక్రవర్తి రాజ్యంలో చేజాచి దానం అడిగే యాచకులే లేరు. అంత బాగా పరిపాలిస్తున్నాడు. అర్ధుల్వేడరు చేయి జాచి అర్థించేటువంటి వాడు ఎవడూ లేడు. అద్భుతమైనటువంటి బలిచక్రవర్తి యొక్క వామనావతార ఘట్టాన్ని శ్రద్ధగా విని ఆనందించి తరించండి. విష్ణుమూర్తి యొక్క దివ్యగాథలు వినటం వలన పుణ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అమోఘమైనటువంటి మోక్ష మార్గ ప్రాప్తి మనకు సంప్రాదిస్తుంది. కనుక రేపు మరల బలిచక్రవర్తి యొక్క దివ్యగాథను వామనావతార ఘట్టాన్ని మీకు వినిపిస్తాను. స్వస్తి.